రాజధాని హంగులకే 3,000 కోట్లు ఖర్చు చేస్తారా? ప్రజాధనం వృధా చేయడంపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్. నత్తనడకన పోలవరం పనులు అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రం పనుల్లో స్పీడ్ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. ఎలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ కు పాల్పడలేదన్న పూడి శ్రీహరి, కోర్టులో ప్రభుత్వ వాదనలు బాధ కలిగించాయని వెల్లడి. ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్. 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్. అన్నదాతల ఆశలు సమాధి చేశారు. 6 కాలం కష్టాన్ని ఆవిరి చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన బండి సంజయ్. కేసీఆర్ అవినీతి అహంకారం నచ్చకనే బీఆర్ఎస్ కి దూరంగా ఉన్న నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానన్న కడియం. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో సత్యవతి రాథోడ్ పర్యటన. తమ సమస్యలను వివరించిన మొక్కజొన్న రైతులు. ఏపీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్ల పెంపు ఎఫెక్ట్. మెనూపై 10% ధరలు పెంచాలని స్టార్ హోటల్స్ నిర్ణయం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం. వడదెబ్బతో 2 దుర్మరణం. సత్యసాయి జిల్లా హిందూపురం సమీపంలో దారి దోపిడీ. మహిళ నుంచి బంగారం లాక్కెళ్లిన ఆటో డ్రైవర్. హన్మకొండలో ఇంటి ముందు యజమాని నిరసన. అగ్రిమెంట్ ముగిసినా ఇల్లు ఖాళీ చేయటం లేదంటూ ప్లకార్డుల ప్రదర్శన. తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ. వేలాదిగా తరలివచ్చిన భక్తులు. అనంతపురం జిల్లా పెన్నహోబిలంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. శేషవాహనంపై విహరించిన లక్ష్మీనరసింహస్వామి. బెంగాల్లో ఈవీఎంల నిర్వహణపై క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం. లెక్కింపు పారదర్శకంగా కొనసాగుతుందని ప్రకటన. కమర్షియల్ గ్యాస్ ధరల పెంపుపై రాహుల్ గాంధీ ఆగ్రహం. కేంద్రం తర్వాతి బాధుడు పెట్రోల్ డీజిల్ పైనే అంటూ ఫైర్. కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు భారీ ఊరట. అనుచిత వ్యాఖ్యల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు. చమురు మార్కెటింగ్ సంస్థల కీలక నిర్ణయం. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు 5% పెంపు. గృహ నిర్బంధంలోకి మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీ. శిక్షాకాలంలో మిగతా సమయం ఇంట్లోనే గడపనున్నట్లు అధికారుల ప్రకటన. రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం. 7 వికెట్ల తేడాతో గెలుపు.